గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. వెలుగు దినపత్రిక. హైడ్రాపై ఆర్డినెన్స్ చట్టబద్ధత కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రెడీ. ఈ నెల 20న కేబినెట్ భేటీలో నిర్ణయం. ROR 2024 కూడా ఆర్డినెన్స్. రేషన్ కార్డులు, హెల్త్ ప్రొఫైల్ కార్డుల పంపిణీపై చర్చ. కులగణన, రైతు భరోసా గైడ్లైన్స్ విడుదల చేసే ఛాన్స్. 200 కొత్త పంచాయతీల ఏర్పాటుకు ఆమోదం. హైదరాబాద్ శివార్లో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్న హైడ్రా సిబ్బంది. ఇక్కడ ఇంకా కూల్చివేతలు జరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ కూల్చివేస్తున్న చిత్రాన్ని కూడా చూసుకోవచ్చు మనం. హైడ్రాపై ఆర్డినెన్స్ చట్టబద్ధత కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రెడీ. ఇంకా మరిన్ని అధికారాలు కల్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. హైడ్రాకు ఇంకా చట్టబద్ధత కల్పించి చట్ట ప్రకారం కూడా డైరెక్ట్గా వాళ్ళు చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్టుగా చూసుకోవచ్చు. ఈ నెల 20న కేబినెట్ భేటీలో నిర్ణయించబోతున్నది రాష్ట్ర ప్రభుత్వం అన్నట్టుగా చూసుకోవచ్చు. అదేవిధంగా రైతు భరోసా రుణమాఫీపై చర్చించబోతున్నారు. ఇంకా ఈ నెల 20న వాటిపై చర్చించి రైతు భరోసా ఎంత మొత్తం ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలన్నట్టు దానిపై చర్చించే అవకాశం ఉన్నట్టుగా చూసుకోవచ్చు. అదేవిధంగా రైతు రుణమాఫీ ఎవరికి అవ్వలేదో 2 లక్షల పైన ఉన్న మొత్తాన్ని కూడా ఎప్పుడు మాఫీ చేయాలనే విధంగా చర్చలు జరుపుతున్నట్టుగా చూసుకోవచ్చు. రేషన్ కార్డులు, కులగణన, బీసీ కులగణన, హెల్త్ ప్రొఫైల్ కార్డుల పంపిణీపై చర్చ. వీటిపై గైడ్లైన్స్ జారీ చేసే విధంగా చర్చిస్తున్నట్టుగా చూసుకోవచ్చు. విడుదల చేసే ఛాన్స్. వివిధ అంశాలపై గైడ్లైన్స్ చర్చించి గైడ్లైన్స్ కూడా విడుదల చేసే అవకాశం ఉన్నట్టుగా చూసుకోవచ్చు. 200 కొత్త పంచాయతీల ఏర్పాటుకు కూడా ఆమోదం. ఇప్పటివరకు వివిధ గ్రామాలకు లింక్ అయి ఉన్నాయి గ్రామ పంచాయతీలుగా. వాటిని స్వతంత్రంగా గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్టుగా, కొత్త పంచాయతీలుగా ఆమోదించే అవకాశం ఉన్నట్టుగా చూసుకోవచ్చు. ఏర్పాటుకు ఆమోదం. కబ్జాలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రాకు చట్టబద్ధత కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నది. హైడ్రా ఇప్పటి వరకు జీవో 99 ద్వారా మాత్రమే కొనసాగుతున్నది. హైడ్రా చేపడుతున్న అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై కోర్టుల్లో కొందరు కేసులు వేశారు. దీంతో భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చట్టబద్ధత కల్పించడానికి ఆర్డినెన్స్ తేవాలని ప్రభుత్వం భావిస్తున్నది. విధంగా ఇప్పటి వరకు హైడ్రా 99 జీవో ద్వారానే పనిచేస్తున్నది. 99 జీవో మాత్రమే కొనసాగుతున్నది హైడ్రా ద్వారా. ఆ 99 జీవో ద్వారానే హైడ్రా చర్యలు తీసుకుంటుంది అక్రమ నిర్మాణాలపై. దాని ద్వారా ఇప్పుడు కోర్టుకు వెళ్తున్నారు. కొన్ని నిర్మాణాలు కూల్చివేస్తున్నారు. దాని ద్వారా హైడ్రా వాటిని కూల్చలేకపోతున్నట్టుగా చూసుకోవచ్చు. దీని ద్వారా ఇక్కడ హైడ్రాకు పూర్తి చట్టబద్ధత కల్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్టుగా చూసుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వం. ఆర్డినెన్స్ తేవాలని ప్రభుత్వం భావిస్తుంది. కేబినెట్ భేటీలో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ నెల 20న సాయంత్రం 4 గంటలకు సెక్రటేరియట్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఇందులో హైడ్రాతో పాటు పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ప్రభుత్వ ఆస్తులు, వారసత్వ సంపదను రక్షించేందుకు 2.5 నెలల క్రింద హైడ్రాను ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటి నుంచి కబ్జాలపై, ముఖ్యంగా FTL బఫర్ జోన్లో కట్టిన అక్రమ నిర్మాణాలపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి. హైడ్రా కూడా అంతే వేగంగా కబ్జాల నుంచి ప్రభుత్వ భూములను విడిపిస్తున్నది. ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయి. ఇక్కడ హైడ్రా తీసుకొచ్చిన చట్టబద్ధత ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రభుత్వ భూములను కాపాడే విధంగా చర్యలు తీసుకోవడానికి హైడ్రాను తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. దీనికి హైడ్రా తీసుకొచ్చిన సందర్భంగా ఫిర్యాదులు కూడా అధిక మొత్తంలో వస్తున్నాయంటే రాష్ట్ర ప్రభుత్వానికి, హైడ్రాకు. దాని ద్వారా హైడ్రా కూడా ప్రభుత్వ భూమిని ఎక్కువగానే ఆధీనంలోకి తీసుకుంటుంది, నిర్మాణాలను కూల్చివేసే అన్నట్టుగా చెప్పుకొస్తారు. ఈ విధంగా ఈ నెల 20న వివిధ అంశాలపై చర్చిస్తున్నట్టుగా చూసుకోవచ్చు. హైడ్రాకు చట్టబద్ధత, దీని ద్వారా మరిన్ని అధికారాలు వచ్చే అవకాశం ఉన్నట్టుగా చూసుకోవచ్చు హైడ్రాకు. దాని తర్వాత రుణమాఫీ, రైతు భరోసా, బీసీ కులగణన, రేషన్ కార్డులు, హెల్త్ కార్డులు జారీపై విధంగా గైడ్లైన్స్ విడుదల చేసే అవకాశం ఉన్నట్టు, వివిధ అంశాలపై చర్చించి గైడ్లైన్స్ కూడా విడుదల చేసే అవకాశం ఉన్నట్టుగా చూసుకోవచ్చు ఈ నెల 20న. దాదాగిరి నడవదు, అల్లర్లకు ఎవరు ప్రేరేపించినా ఊరుకోవద్దు. పోలీసులకు సీఎం రేవంత్ ఆదేశం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్, అరికపూడి గాంధీ గొడవపై సీరియస్. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీస్తే సహించేది లేదు. ప్రభుత్వానికి వస్తున్న ప్రజాదరణను చూసి తట్టుకోలేక కుట్రలు. అట్లా చేస్తే ఎంతటి వారైనా కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. లా అండ్ ఆర్డర్పై డీజీపీ ఉన్నతాధికారులతో సీఎం ఆరా. ప్లాన్ ప్రకారమే బీఆర్ఎస్ గొడవలకు దిగిందన్న ఇంటెలిజెన్స్. ఆ వివరాలను సీఎం దృష్టికి తెచ్చిన ఉన్నతాధికారులు. ప్లాన్ ప్రకారమే బీఆర్ఎస్ గొడవలకు దిగిందంటే ఎలాగో అలా అల్లర్లు చెలరేకి బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దెబ్బతీయాలనే విధంగా కుట్రకు పన్నింది అన్నట్టుగా ఉన్న ఇంటెలిజెన్స్ ద్వారా ఉండిందంట సీఎం రేవంత్ రెడ్డికి. ఆ వివరాలను సీఎం దృష్టికి తెచ్చిన ఉన్నతాధికారులు.
ప్లాన్ ప్రకారమే బీఆర్ఎస్ గొడవలోకి దిగిందన్న ఇంటెలిజెన్స్ బృందం. ఏదైతే ఇంటెలిజెన్స్ బృందం అనేది ఇక్కడ ప్లాన్ ప్రకారమే బీఆర్ఎస్ కుట్రలు రేపింది. ఈ విధంగా కుట్రలు రేపి వాళ్ళ మనుగడ సాయించుకునేందుకు ఇక్కడ ప్రతిపక్ష పార్టీలో ఉన్న బీఆర్ఎస్ వాళ్ళు మనుగడ సాయించుకునేందుకు కాంగ్రెస్ను దెబ్బతీసే విధంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. బీఆర్ఎస్ పార్టీ చర్యలు తీసుకుంటుంది అన్నట్టుగా చూసుకోవచ్చు. ఇక్కడ ఆ విషయాన్ని రేవంత్ రెడ్డికి తెలియజేసినట్టుగా చూసుకోవచ్చు ఇక్కడ ఉన్నతాధికారులు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీస్తే సహించేది లేదు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్, అరికపూడి గాంధీ మధ్య చెలరేగిన అల్లర్ల కారణంగా సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకొని మాట్లాడుతున్నట్టుగా చూసుకోవచ్చు. ఎంతటి వారినైనా వదిలిపెట్టాం, అల్లర్లకు ఎవరు ప్రేరేపించినా ఊరుకోవద్దు, పోలీసులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. వాళ్ళు ఎంతటి వారినైనా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి పోలీసులకు ఆదేశాలు జారీ చేసినట్టుగా చూసుకోవచ్చు. ఇక్కడ ఈ సందర్భంగా పిసిసి చీఫ్గా నేడు మహేష్ గౌడ్ ప్రమాణం. గాంధీ భవన్లో రేవంత్ నుంచి బాధ్యతల స్వీకరణ అనంతరం ఇందిరాభవన్ వద్ద బహిరంగ సభ. హాజరు కానున్న సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు. రాష్ట్ర నలుమూలల నుంచి భారీగా తరలిరానున్న కాంగ్రెస్ క్యాడర్. ముస్తాబైన గాంధీ భవన్ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి పొన్నం. విధంగా పిసిసి చీఫ్గా నేడు మహేష్ గౌడ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇప్పటివరకు రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్గా కొనసాగిరు. ఆ పదవి బాధ్యతలు మహేష్ కుమార్ గౌడ్ చేపట్టబోతున్నారన్నట్టుగా చూసుకోవచ్చు. ఇక్కడ చాలా రోజుల నుంచి చర్చించి అధిష్టానంతో చర్చించిన తర్వాత ఈ నిర్ణయానికి వచ్చినట్టుగా చూసుకోవచ్చు. ఎంతోమంది పోటీ పడినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా ఎట్టకేలకు ఇక్కడ మహేష్ కుమార్ గౌడ్ను నియమించబోతున్నారు మా పిసిసి చీఫ్ అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఆదివారం బాధ్యతలు చేపట్టనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ఆయన గన్ పార్క్కు చేరుకొని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పిస్తారు. అక్కడి నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ర్యాలీగా మధ్యాహ్నం 2 గంటలకు గాంధీ భవన్కు చేరుకుంటారు. విధంగా బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ పిసిసి చీఫ్గా పదవి బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు గాంధీ భవన్లో ఈ కార్యక్రమం జరుగుతున్నట్టుగా చూసుకోవచ్చు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు గాంధీ భవన్కు చేరుకుంటారంట. ఈ విధంగా గన్ పార్క్ చేరుకొని తెలంగాణ అమరవీరుల వద్ద నివాళులు అర్పించి అక్కడి నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ర్యాలీగా మధ్యాహ్నం 2 గంటలకు గాంధీ భవన్కు చేరుకుంటారన్నట్టుగా మనం తెలుసుకోవచ్చు. ఈ విధంగా ఈరోజు మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ చీఫ్గా పదవి బాధ్యతలు చేపడుతున్నారంటగా మనం చూసుకోవచ్చు. కాంగ్రెస్ క్యాడర్ మొత్తం కదిలిస్తుంది. ఇక్కడ వివిధ గ్రామాల నుంచి కూడా కాంగ్రెస్ కార్యకర్తలు హాజరవుతున్నట్టుగా కూడా ఇక్కడ మనం చూడవచ్చు. టైగర్ కౌశిక్ బాయ్, పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని మెచ్చుకున్న కేటీఆర్. ఇంటికెళ్ళి ఆత్మీయ ఆలింగనం. సీఎం రేవంత్ డైరెక్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఫైర్. సీఎం రేవంత్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఫైర్. విధంగా టైగర్ కౌశిక్ బాయ్ అని పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని మెచ్చుకున్న కేటీఆర్. అంటే కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని ఇంటికెళ్ళి కేటీఆర్ మెచ్చుకున్నట్టుగా చూసుకోవచ్చు. టైగర్ ఎమ్మెల్యే అన్నట్టుగా టైగర్ కౌశిక్ బాయ్ అన్నట్టుగా మెచ్చుకున్నారని ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇంటికెళ్ళి ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు, ఆయన మెచ్చుకున్నట్టుగా చూసుకోవచ్చు. ఇక్కడ అల్లర్లు చెలరేగుతున్న కారణం గొడవల మధ్య సీఎం రేవంత్ డైవర్షన్ పాలిటిక్స్ జరుపుతున్నారని ఇక్కడ కేటీఆర్ చేస్తున్నారు ఫైర్. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, అరకపూడి గాంధీ మధ్య ఘర్షణ నేపథ్యంలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లారు. హైదరాబాద్ కొండాపూర్లోని కౌశిక్ ఇంటికి వెళ్లిన ఆయన టైగర్ కౌశిక్ బాయ్ అంటూ మెచ్చుకొని ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. కౌశిక్ రెడ్డిని మెచ్చుకున్నారంటే ఆలింగనం మెచ్చుకొని మాట్లాడుతున్నారు. ఇక్కడ విధంగా రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారన్నట్టుగా ఫైర్ అయినారని ఇక్కడ ఇవ్వడం జరిగింది. గొడవలు జరుగుతున్న మెచ్చుకున్నట్టుగా మరి ఈ విధంగా ఆయన ఎంకరేజ్ చేస్తున్నట్టుగా మనం చూసుకోవచ్చు. ఏ ముఖం పెట్టుకొని పోయినావు, కేటీఆర్పై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఫైర్. మహిళలను అవమానించినందుకు కౌశిక్ రెడ్డిని అభినందించినవా? ఆంధ్ర వాళ్ళను కించపరిచినందుకు అలై బలై ఇచ్చినవా? మీ ఎమ్మెల్యేను మందలించాల్సింది పోయి మెచ్చుకునుడేంది? కౌశిక్తో క్షమాపణలు చెప్పించాలని డిమాండ్. ఎమ్మెల్యేలను మందలించాల్సింది పోయి మెచ్చుకోవడం ఏంది? ఆయన మహిళలను కించపరిచినందుకు మెచ్చుకున్నవా, లేదంటే ఆంధ్ర వాళ్ళను కించపరిచినందుకు, మహిళలను అవమానించినందుకు మెచ్చుకున్నవా కౌశిక్ రెడ్డిని అన్నందుకు ఆయన కేటీఆర్పై ఈయన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఫైర్ అయినట్టుగా చూసుకోవచ్చు. ఇక్కడ కాంగ్రెస్కి చెందిన ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కేటీఆర్పై ఫైర్ అయ్యిండు. కౌశిక్ రెడ్డిని మందలించాల్సింది పోయి మెచ్చుకోవడం ఏంది? మహిళలని అవమానించిండు, ఆంధ్ర వాళ్ళను కించపరిచిండు, దానికా మెచ్చుకున్నది అన్నట్టుగా ఆయన
విమర్శించినట్టుగా చూసుకోవచ్చు ఎమ్మెల్యే కేటీఆర్ని. కౌశిక్ రెడ్డితో క్షమాపణలు చెప్పించాలని ఈయన డిమాండ్ చేస్తున్నట్టుగా చూసుకోవచ్చు. విపత్తు నిధులను గత సర్కారు దారి మళ్లించింది, ఆ నిధులు ఎక్కడికి వెళ్ళాయనే వివరాలు సేకరిస్తున్న మంత్రి పొంగులేటి. గత ప్రభుత్వం యూసీలు ఇవ్వకనే ఉన్న నిధులు వాడుకోలేని పరిస్థితి. వరద ప్రాంతాలకు కేంద్రం నుంచి సహాయం కోరాం. 2 రోజుల్లోనే రైతులకు పరిహారం చెల్లిస్తామని వెల్లడి. ఖమ్మం జిల్లా కూసుమంచి నేలకొండపల్లి మండలాల్లో పర్యటన. గత సర్కారు దారి మళ్లించింది, విపత్తు నిధులను బాధితులకు అందజేయలేదు, ఆ నిధులు ఎక్కడికి వెళ్ళాయనే వివరాలు సేకరిస్తున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం జిల్లాలో పర్యటించి బాధితులను సమస్యలు తెలుసుకునే నష్టం ఎంత జరిగిందనే దానిని మరోసారి పరిశీలిస్తున్నట్టుగా చూసుకోవచ్చు. వరద ప్రాంతాలకు కేంద్రం నుంచి సాయం కోరాం. గత ప్రభుత్వం యూసీలు ఇవ్వకనే ఉన్న నిధులు వాడుకోలేని పరిస్థితి. 2 రోజుల్లోనే రైతులకు పరిహారం చెల్లిస్తామని వెల్లడి. ఖమ్మం జిల్లా కూసుమంచి నేలకొండపల్లి మండలాల్లో పర్యటన. 2 రోజుల్లోనే రైతులకు పరిహారం చెల్లిస్తారంటే ఎవరైతే నష్టపోయిన రైతులు ఉన్నారో వాళ్ళకు పరిహారం 2 రోజుల్లోనే నష్టపరిహారం చెల్లిస్తామన్నట్టుగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతున్నట్టుగా చూసుకోవచ్చు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి గ్రామంలో పర్యటించి ఈ సందర్భంగా మాట్లాడుతున్నట్టుగా చూసుకోవచ్చు. శ్రీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ టీపీసీసీ అధ్యక్షులుగా నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న శుభ సందర్భంగా హార్దిక శుభాకాంక్షలు. గడ్డం వివేక్ వెంకటస్వామి, చెన్నూరు ఎమ్మెల్యే. ఇలాగా బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షులుగా పదవి బాధ్యతలు చేపడుతున్న సందర్భంగా చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి శుభాకాంక్షలు తెలియజేస్తున్న సందర్భంగా చూసుకోవచ్చు. ఇక్కడ చేస్తున్నారంటే చూసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.